ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనము. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు ఇశ్రాయేలు ప్రజలను, వారి గోత్రములను దీవించిన విధము ఈ 33వ అధ్యాయంలో మనం చూస్తాము. మోషే ఎలాంటి వాడు అంటే, మోషే ఒక దైవజనుడు, మోషే ఒక ప్రవక్త, దేవుని ఆత్మ ద్వారా నింపబడినవాడు. మోషే తన పెద్ద కుమారుడైన రూబేనుతో ప్రారంభించి తన చిన్న కుమారుడైన బెన్యామీను దగ్గరకు వచ్చాడు. బెన్యామీను యాకోబుకి రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు. వాస్తవానికి యాకోబు తన బిడ్డలను దీవించే ఆ ప్రక్రియలో ఆదికాండము 49వ అధ్యాయంలో చీల్చినట్టి తోడేలుగా బెన్యామీను ఉన్నాడు. అయితే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మోషే బెన్యామీను గూర్చి ఈ విధంగా మాట్లాడుచు అంటాడు, బెన్యామీను దేవునికి ప్రియుడు, అతడు దేవుని దగ్గర సురక్షితంగా ఉంటాడు అనే మాట మోషే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ అంటాడు. అసలు బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు. ఆ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, దినమెల్లా దేవుడు అతనికి ఆశ్రయముగా ఉంటాడు. చివరిగా ఇంకొక మాట అంటాడు, అతని భుజముల మధ్య అతను నివసిస్తాడు. అంటే బెన్యామీను ఎక్కడ నివసిస్తున్నాడు? దేవుని భుజముల మీద నివసిస్తాడు. ఆ వచనం నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, దేవుడు మనలను భరిస్తున్నాడు, మన భారాన్ని మోస్తున్నాడు. ఆయన మనకు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన భుజముల మీద మనల్ని ఏం చేస్తారంటే మనల్ని మోస్తూ ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు కొన్ని బలహీనమైనవి ఉంటవి, కొన్ని బలమైనవి ఉంటాయి. నడవలేని ఆ గొర్రెలను ఆ గొర్రెల కాపరి తన భుజము మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తాడు. అలాగే దేవుని సన్నిధిలో మనకు ఉన్న ఆధిక్యత అలాంటిది. మన బలహీనతలను చూసి, మన ఇబ్బందికరమైన పరిస్థితులను చూసి దేవుడు మనలను తన భుజముల మీదకు ఎత్తుకునేవాడాయన, మనలను మోస్తున్న దేవుడాయన. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఎందుకు కృంగిపోతున్నావు? నీకు వస్తున్న శ్రమలను బట్టి నీ స్థానము ఆయన భుజముల మీద ఉన్నది. ఆయన నిన్ను మోస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. నీవు ఒక్కసారి ఆయన వైపు చూడు. నీవు ఆయన దగ్గర సురక్షితముగా ఉండడం మాత్రమే కాకుండా, దినమెల్లా ఆయన నీకు ఆశ్రయముగా ఉండటం మాత్రమే కాకుండా, ఆయన తన భుజముల మీద నిన్ను మోస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. అవును తండ్రి, బెన్యామీను యెహోవాకు ప్రియుడని, దినమెల్లా అతనికి ఆశ్రయముగా ఉంటాడని, ఆయన భుజముల మీద నివసిస్తాడని నీ లేఖన భాగంలో నుంచి మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా.
మా భారాలను భరించే దేవుడవు నీవు తండ్రి. మమ్ములను నీ భుజముల మీదకు ఎత్తుకొని మోసే దేవుడవు నీవు గనుక తండ్రి నీకు స్తోత్రములయా. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. అయా, మా జీవితాలలో మా బ్రతుకులలో మాకు ఎవరు లేరని, ఎవరు మమ్ములను మోసేవారు లేరని, మమ్ములను బలపరిచేవారు లేరని ఇబ్బందులు పడుతుండగా ఈ వాగ్దానము ద్వారా మమ్మలను ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు తండ్రి. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండియా. వారు ఏ పని చేసినాను వారి పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.